హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరే, ఈరోజు హెచ్డిఎంఐ మొన్న చెప్పిన దానికి కీబోర్డ్ రెడీ అయ్యింది. సో దీని కనెక్షన్స్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా ఇచ్చి మీకు పర్ఫెక్ట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. సరే, ఏ విధంగా ఏమేమి పార్ట్లు యూజ్ చేసామో చూపిస్తాను. చూడండి, కెమెరా కొంచెం దగ్గర. ఇది సెటప్ బాక్స్ అండి. ఈ సెటప్ బాక్స్ తీసుకుని దానికి ఇచ్చిన బోర్డు మొన్న చూపించినందుకు కట్ చేసి పెట్టాను. అంటే ఇది ఒకటి కట్ చేసినట్టు ఇవన్నీ పెట్టి వీడియోలు ఎంత వచ్చేస్తుంది అనేసి నేను ఆ విధంగా కాకుండా ఆల్రెడీ ముందుగానే కట్ చేసేసి మీకు అర్థమవుతుంది కదా, అది తక్కువ చేస్తూ కట్ చేసుకుని నేను ఇన్సర్ట్ చేశాను. నేను చూడండి. ఓకే, ఆప్టికల్, కోయాక్సల్, హెచ్డిఎంఐ రీసెట్ స్విచ్. ఓకేనా, స్విచ్చింగ్ దీనికి బోర్డు ఇదిగో ఈ విధంగానే. తర్వాత ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా కావాలనేసి ఇది టార్గెట్ డివిడి ప్లేయర్ అండి. దాంట్లో ఒక పీస్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాని పీస్ కట్ చేసుకొని దీని కింద ప్లాస్టిక్ రిమూవ్ చేసి దీనికి ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ చూసారా, జాగ్రత్తగా చూడండి. అక్కడ ఇది వచ్చేసి బ్యాటరీది, అది వచ్చేసి ఛార్జర్దే, ఇన్పుట్ 12 volts. సో ఛార్జర్ దీనికి కనెక్ట్ చేసాం. ఇది ఇంకా కనెక్ట్ చేయలేదు, ఇది కనెక్ట్ చేస్తాం. ఆడియో అవుట్పుట్ చూపిస్తాం. అయితే ముందుగా మీకు ఇది వర్క్ అవుతుందా లేదో మీకు తెలియడం కోసం పర్ఫెక్ట్గా నీట్గా అసెంబ్లీ చేశాను. చూసారా, ఒకటి ఏఆర్సీలో ఉంది, సపోజ్ కోయాక్సల్, ఆప్టికల్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆడియో టెస్ట్ చేద్దాం. ఒక నిమిషం వెయిట్ చేయండి.